దేవునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ రీతిగా ఆయన సన్నిధానంలో చేరి దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను ధ్యానించుటకు దేవుడు కృప చూపించిన విధానం బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మీ ఆత్మీయ క్షేమం కొరకు దైవావేశంతో పలుకుతున్న ప్రతి లేఖనాలు మీ గృహంలోనికి వచ్చి మీతో దేవుని మాటలు పంచుకున్నటకు దేవుడు సహాయం చేస్తున్నందుకు మేమైతే నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి. ఎక్కడి వారమో కదా, మేమైతే మీ కళ్ళకు కనపడుతున్నాం, కానీ మీరు ఎవరైంది మాకు తెలియదు. కానీ ఫోన్ల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఒక ఆత్మీయ బంధాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ బంధము ప్రభు రాకడ వరకు కొనసాగాలని మా ప్రార్థన. ఎందరో తల్లులు ఫోన్ చేసి నువ్వు మా పాపవు, మా కోడలు అంటారు, వదిన అంటారు, మా కూతురు అంటారు. నన్ను ఎంతో చక్కటి ఆత్మీయ బంధాన్ని దేవుడు మాకు మీ ద్వారా అనుగ్రహించినాడు. మేమైతే ఆ మాటలు వింటున్నప్పుడు హృదయపూర్వకంగా ఎంతో సంతోషిస్తుంటామండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లులైతే దైవజనులు గారిని మా కొడుకు అంటారు. మా కొడుకు అన్నప్పుడు నువ్వు మా కోడలివి కాదా, మా పాపవు కదా, నా కూతురు కాదా అంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం అండి. నాకైతే నా మాటలు చాలా తక్కువ. ఎందుకంటే ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పరిచర్లో ఉన్నప్పుడు చాలామంది మా నెలవర్లు అనే వాళ్ళు రక్త సంబంధికులు చాలా వరకు దూరం అయిపోయారండి. పిలుపులు కూడా దూరం అయిపోయినాయి. ఎప్పుడైతే ఈ సువార్తను ప్రకటిస్తూ వస్తున్నామో, ఈ టీవీ ఛానల్ ద్వారా ఎందరి గృహాలు చేరుతున్నాయో, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వీక్షిస్తున్నప్పుడు, ఈ ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు, ఈ బంధము దేవుడిచ్చినది కదా, దేవుడిచ్చిన బంధము అంత త్వరగా తెగిపోదండి కదా. ఆ పిలుపులు మాకు చాలా ఇష్టంగా ఉన్నాయి. ఆ పిలుపు అలాగే కొనసాగాలని మా ప్రార్థన. మంచిది ప్రియమైన వాళ్ళరా, దినదినము నూతనమైన మాటలతో దేవుని మాటలను పంచుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ, దేవుని వాక్యంలో బలపడుతూ, నేను ఏ రీతిగా బలపడుతున్నానో, ఏ రీతిగా నాలో ఉన్న బలహీనతలు వాక్యం ద్వారా సరిచేసుకుంటూ, నేను బలం పొందుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థించి వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు మీరు కూడా అదే రీతిగా ఎదగాలని, ప్రతి బలహీనతల నుంచి విడుదల పొంది, ప్రభువా ఈ బలహీనత నన్ను బాధిస్తుంది, నీ వాక్యం చేత నేను ఆదరించబడుతున్నాను, బలపడుతున్నాను. ఇది అంతే మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా ఈ వాక్యం ద్వారా క్షేమాన్ని కలుగు చేసుకుంటున్నాను అని ఎందరైతే సరిచేసుకుంటున్నారో వారినందరికీ ప్రభు పక్షాన శుభాభివందనాలండి. ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నేటి దినకాలం దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశభాగం ఏదనగా, విశ్వాసంతో ప్రార్థించిన స్త్రీలు పొందుకున్న మేలులు. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, ఎవరైనా కానీ నమ్మకంతో దేవుని సన్నిధానంలో మొరపెడతామో, గోజాడుకుంటామో విశ్వాసంతో ఆ ప్రార్థించడం ద్వారా ఎన్నో మేలులు పొందుకునే ఉంటాం. నేనైతే ఖచ్చితంగా చెప్పగలనండి, ఏమాత్రం అపనమ్మకం లేకోకుండా, దేవా ఈ కార్యం చేయడకు నువ్వు సిద్ధంగా ఉన్నావు తండ్రి, అపనమ్మకం ఏది నాలో ఉంచకు తండ్రి, అపనమ్మకం ఉంటే తొలగించి పరిపూర్ణంగా నీ పైన ఆధారపడినాను, నువ్వే సహాయం చేసే దేవుడవు, నా తండ్రివి, నా తల్లివి, నా స్నేహితుడివి, సమస్తము నీవే తండ్రి, నీవు తప్ప ఎవరు చేస్తారు ఈ కార్యాలు అని ఆయన సన్నిధానంలో మోకరించి
ప్రతి వేకువజామునే వచ్చి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉంటే ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాలలో దేవుడు కొనసాగిస్తూ వస్తున్నాడండి. మా ఊహకు మించినవి. ఇవి మేము చేయగలమా? ఇవి మా వల్ల అవుతాయా? ఏ పాటి వారము అనుకుంటుంటాం. నేనైతే అనుకుంటుంటాను, ఇంత పెద్ద గొప్ప కార్యం చేయడానికి అంత అర్హత లేదు కదా అని అనుకుంటుంటాను. కానీ అర్హత లేని వారికి అర్హత కలిగించేవాడు మన గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. కొంతమంది స్త్రీలు వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి ఏ మాత్రము జడియక, ధైర్యాన్ని కోల్పోక ప్రభు పాదాలు పట్టుకొని ఏ రీతిగా వాళ్ళు ప్రార్థించినారో, ఏ రీతిగా వారు మొరపెట్టినారో, మొరపెట్టిన మొరను దేవుడు ఆలకించి సంతోషకరమైన సమాధానాన్ని ఎట్లా ఇచ్చినాడో నేటి దినకాలం మనం ధ్యానం చేద్దామండి. ముందుగా మనము చూసినట్లయితేనా, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న దేవుని మాటను చదివినట్లయితేనా, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. చాలండి. అప్పుడు దేవుడు ఆమెతో ఇట్లనెను. ఎవరు ఆమె? స్పష్టంగా లేఖనం తెలియచేస్తుంది. ఎవరంట? రెబ్కమ్మ, ఇస్సాకు యొక్క భార్య, అబ్రహాము గారి యొక్క ఏకైక సంతానం. దేవుడు వాగ్దానంతో ఇచ్చిన కుమారుడు ఇస్సాకు యొక్క భార్య అయిన రెబ్కమ్మ తను గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో 2 ఏమున్నాయంట? 2 జన పదార్థములు ఉన్నాయని, అంటే కవలలు ఉన్నారు కదండి, ట్విన్స్. అర్థమయ్యే రీతిలో కవల పిల్లలు ఉన్నప్పుడు పోట్లాడుకుంటున్నారంట కడుపులో. అప్పుడు ఆమె అనుకుంటుందంట దేవుని సన్నిధానానికి వచ్చి, అయ్యా ఈ రీతిగా వీళ్ళు ఇలా గర్భంలోనే ఇలా కడుపులోనే ఇలా కొట్లాడుతున్నారే, రేపు భూమి మీదకి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీరు సమాధానంగా ఉంటారా? వీళ్ళు ఈ రీతిగా ఉన్నాను, నేను జీవించగలనా అని ఆమె దేవుని సన్నిధానంలో మొరపెడుతుందండి. మనం చూసినట్లయితేనే 23వ వచనంలో దేవుడు చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు ఆమెకు. ఏమని? 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని నేను పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. మనకందరికీ తెలుసండి ఏశావు యాకోబు యొక్క చరిత్ర, వారి జీవిత విధానం. తల్లిగా ఎంతగానో వేదన పడుతుంది. అయ్యో, ఒకప్పుడు గొడ్రాలు, ఇంకా బిడ్డలు లేరు. ఆమె దేవుని సన్నిధానంలో అడిగిందో లేదో లేఖనాలలో రాయలేదు, కానీ ఆమె గర్భఫలం కోసము ఇస్సాకు గారు ప్రార్థన చేసినారని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. ఇస్సాకు యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఆ మొరను విని రెబ్కమ్మను కరుణించినాడు, శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చినాడు. ఆ గర్భఫలంలో అమూల్యమైన 2 బిడ్డలను పెట్టినాడు. ఆ 2 బిడ్డల యొక్క జగడం బట్టి ఆ తల్లి ఎంతగానో వేదన పడుతూ, అయ్యో నేను చనిపోతానేమో అని వేదన పడుతూ దేవుని సన్నిధానంలో అన్నప్పుడు దేవుడు గొప్ప మాటలను, అమ్మా నీ కడుపులో 2 ఉన్నారు, ఒకరికంటే ఒకరు బలిష్ఠులుగా ఉన్నారు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. ఎట్లా దాసుడు? ఈ మాటలన్నీ ఆమె
తన హృదయంలో భద్రపరుచుకునింది. అలనాడు యేసు ప్రభుల వారి గురించి మరియాకు తెలియచేసినప్పుడు సిమియోను గారు అన్నాడు, అమ్మా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకెళ్తుంది అంటే ఏమా ఖడ్గము, ఏమా ఎందుకు దూసుకుపోతుంది, ఖడ్గము నా హృదయంలోనికి ఎందుకు దూసుకుపోతుంది అన్నప్పుడు, ఇదిగో గొప్ప దేవుడు మీ ద్వారా వస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. ఆయన అనేకమైన హింసలు, ఇబ్బందులు, అనేకుల యొక్క చీత్కారాలు, బలవంతంగా ఆయనను కొట్టడము, నిందించడం, హింసించడము, ఎన్నో అవమానకరమైన మాటలు, ఎన్నో భయంకరమైనవి నువ్వు కళ్ళారా చూస్తావు. ఇవన్నీ చూసినప్పుడు నీ హృదయం పగిలిపోతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తమ్మా అని హెచ్చరిక చేసినప్పుడు ఆమె హృదయంలో పదిలపరుచుకునింది. ఇక్కడ గమనించినట్లయితేనా రిబ్కామ కూడా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ తన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు దినదినము పెద్దవారైతున్నప్పుడు మనకు బాగా తెలుసండి, యాకోబు గారు ఎర్రని వారు, సున్నితమైన మనసు గలవాడు, అంటే తల్లిచాటు బిడ్డగా పెరిగినాడు. ఏశావు అయితే అరణ్యంలోనికి వెళ్ళి వేటాడేదిగా బాగా ప్రావీణ్యం పొందిన వాడుగా ఉన్నాడు. తల్లి దగ్గర ఉండి సుకుమారుడిగా పుట్టిన ఇతడు ఎట్లా జ్యేష్ఠత్వాన్ని ఎట్లా పొందుకుంటాడు, అధికారాన్ని ఎలా చేజించుకోగలడు, అన్న ద్వారా అధికారాన్ని ఎలా పొందుకోగలడు అంటే ఇదిగో దేవుడు ముందుగానే తెలియచేసినాడు కదా. అన్నను మోసం చేసి ఆశీర్వాదాలన్నీ తండ్రి ద్వారా పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా అన్న యొక్క జ్యేష్ఠత్వ హక్కును కూడా తను తీసుకుని అన్నకు అధికారిగా ఉండి పెద్దవాడిగా ఉండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఏశావు గారు ఏవి కూడా పొందుకోలేకపోయినాడు. ఇవన్నీ తల్లి బ్రతికుండంగానే చూసిందండి. పెద్ద కుమారునికి ఆశీర్వాదాలు రాకోకుండా, ఆ దీవెనలు రాకోకుండా తన చిన్న కుమారునికి వచ్చేటట్లు చేసింది. ఎందుకంటే దేవుడు మొదటిగానే చెప్పినాడు కదా, ప్రార్థించింది కదా. ఆమె ప్రార్థించడం ద్వారా ఏ మేలును పొందుకున్నా అంటేనా ఇద్దరు బిడ్డల ద్వారా ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఒక కుమారుని ద్వారా ఈమె పొందుకునింది. మనం చూసినట్లయితేనా యాకోబు గారు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలు అని పేరు పొందుకోగలిగినాడు. కానీ ఏశావు దూర ప్రాంతాలకు వెళ్ళి తన ఆశీర్వాదాలన్నీ తమ్ముడు పొందుకున్నాడు అనే ఆవేశంతో వెళ్ళి తల్లిదండ్రులను బాధపరిచే బిడ్డగా ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ప్రియమైన సహోదరి మండలారా, ఈ మాటలు ఉంటున్న ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితేనా ఈ సమయంలో దేవుడు తెలియచేస్తున్నాడు, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. అలనాడు రిబ్కమ్మకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చినాడో ఈ సమయంలో కూడా దేవుడు మీకు కూడా గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. మీరు మీ బిడ్డల పట్ల ప్రార్థన చేస్తూ వారి యొక్క భవిష్యత్తు గురించి మీరు ప్రార్థించినట్లయితేనా దేవుడు వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేలాగున దేవుడు మలిచేవాడుగా ఉన్నాడు. మొదటిగా రిబ్కమ్మ తన గర్భంలో ఉన్న బిడ్డలను బట్టి దేవుని సన్నిధానంలో ప్రశ్నిస్తూ, దేవా ఇలా తన్నుకుంటున్నారు, ఇలా కొట్లాడుకుంటున్నారు, ఎట్లా తండ్రి అని అడిగినప్పుడు వారు పెరగంగా దూరమైపోయినప్పటికీ తిరిగి కలుసుకొని ఎంతో సఖ్యతతో ఉన్నట్లు మనం లేఖనాలు చదువుతున్నప్పుడు తెలుసుకోగలిగిన వారు మనం. రెండవదిగా చూసినట్లయితేనా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదివితే ఇక్కడ ఎస్తేరమ్మ ఏమని దేవుని సన్నిధానంలో ప్రార్థించిందో ఒకసారి ధ్యానం చేద్దాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నుండును.
ప్రవేశించుట న్యాయ వ్యక్తిత్వముగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. సరే చాలండి. ఏమంటున్నారు ఇక్కడ? ఎస్తేరమ్మ దేవుని సన్నిధానంలో ఎందుకు ప్రార్థించింది? ఆమె ప్రార్థన ద్వారా ఏ మేలు పొందుకునిందంటే, ప్రియమైన వాళ్ళరా, తన సమాజంలో ఉన్న వారికి అందరికీ అంటే తన జనులకు కష్టం వచ్చింది హామాను ద్వారా. హామాను మొర్దెకైను బట్టి ఎంతో వేదన పొందుతున్నాడు. అందరూ నాకు నమస్కారం చేస్తున్నాడు, ఈ మొర్దెకై ఒక్కడు నాకు నమస్కరించడం లేదు, సాగిలపడడం లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఈ జనాంగమంతా, ఈ యూదులందరినీ నాశనం చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి ఒక పత్రికను తీసుకొని వచ్చి సంతకాలు చేయించి ఒకే ఒక దినంలో అందరినీ సంహరించాలా చేయాలా అనేప్పుడు ఆ విషయం మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై తన కూతురైన ఎస్తేరమ్మకు వర్తమానం పంపించాడు. అమ్మా, మనం అనుకున్న రీతిగా కష్టం వచ్చింది, ఇదిగో మన జనాంగం అంతా నశించిపోయే సమయం వచ్చింది, నువ్వు రాజనగర్లో ఉన్నావు కాబట్టి సహాయం చేయి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నప్పుడు ఆమె అంటుంది, చిన్నానా నేను రాజనగర్లో ఉన్నానే కానీ రాజును సందర్శించలేదు, రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఆయన అనుమతి లేకోకుండా ఆయన దగ్గరికి వెళ్తే శిరచ్ఛేదనం అంటే తల నరికేస్తాడు. ఎలా అంటే ఒక చక్కటి మాట అండి, సహాయము నీ వలన కాకపోతే దేవుడు ఇంకొకరి వైపున. నేను ఎక్కువ నమ్ముతానండి, నేను దైవజనులు గారితో ఎక్కువ అంటున్నాను, ఒక్కరి వైపు కాదు కదా మనం చూసేది, సర్వాధికారి వైపే కదా మనం చూసేది. ఆయనే ఇంకొక వైపు నుంచి మనకు సహాయం చేస్తాడు. ఆయన నమ్ముకున్నాము, ఆయనే అన్ని సమస్తం సమకూరుస్తాడు. ఈ మందిర నిర్మాణ విషయంలో అదే జరిగిందండి. ఏ దిక్కు నుంచి సహాయం పంపించాడో దేవుడు ఏమో తెలియదు, కానీ మా ఊహకు మించిన గొప్ప కార్యాన్ని దేవుడు, ఇంత చక్కటి మందిరాన్ని మాకు అనుగ్రహించినాడండి. ఒకరి దగ్గరికి వెళ్ళలేదు, ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి చేయి కట్టుకొని నిలబడలేదు. నాకైతే అదైతే ఇష్టమే లేదు, ఎక్కడికి వెళ్ళదు. దేవుని సన్నిధానంలోనే ప్రార్థన చేద్దాం. మొదటి మందిరంలో సంఘం లేదు, ఒక్కడే ఒంటరివాడే ప్రయాసపడ్డాం. కానీ కొంతమందిగా సంఘం కూడుకున్నాం, ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెడదాం. సహాయం చేసేవాడు గొప్ప దేవుడు మన దేవుడు అన్నప్పుడు ఏ రీతిన సహాయం చేశాడో దేవుడు, చక్కటి మందిరాన్ని నిర్మించుకోగలం. అంత గొప్ప ధైర్యము మొర్దెకై చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఎస్తేరమ్మ, సరే చిన్నాయన, నా నిమిత్తము ఏమంటే నేను రాజు దగ్గరికి వెళ్తాను, కానీ వెళ్ళకముందు సర్వాధికారైన దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు మన కన్న తండ్రి ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఇదిగో నా కోసం 3 దినములు మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని, తన జనుల కోసము, తన జనులు నశించుకోకుండా ఉండడానికి ఆమె అంటుంది గొప్ప మాట, నేను నశించినా నశించిపోకపోయినా నేను రాజు దగ్గరికి వెళ్తాను. నేను చస్తే చస్తా, బతుకుతే బతుకుతా, చిన్నైనా నా కోసం మీరు 3 రోజులు ప్రార్థన చేయండి, అన్నపానాలు మానేసి. ఈ మాట వింటున్నప్పుడు మా సంఘంలో కొంతమంది ఉన్నారండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉదయం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అమ్మా, కుటుంబాలు బాగలేవు, భర్త సరిగా లేడు, బిడ్డలు సరిగా లేరు, నీ ప్రవర్తన కూడా బాగుండడం లేదు. దేవుని సన్నిధానానికి వచ్చి కుటుంబాలుగా కూడుకొని ప్రార్థించండి. కొంతమందిగా స్త్రీలుగా ఒక 3, 4, 5 మంది కూడుకొని చేయి గొలుసు ప్రార్థనలు కూర్చొని మీ సమస్యలు వారికి చెప్పండి, వారి సమస్యలు మీకు చెప్తారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాము. 1, 2, 3 కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఇంతమంది సమూహంగా కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు మీ కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రండి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మేము చూస్తూ ఉంటాము, చాలా మంది ప్రార్థనకు రావడానికి ఇష్టపడరండి.
ఆ సమయం అంతా ఎలా చేస్తుంటారా, మేము కొంచెం టీ ఇవ్వాలని వెళ్తాం కదా కిందికి, చూస్తూ ఉంటాం చుట్టూ దగ్గరలో ఉన్నారు కొన్ని కుటుంబాలు టీవీ ఆన్లో ఉండి. ఇప్పుడు జీవితాలను నాశనం చేసేది ఒకటి వచ్చింది కదండి, బిగ్ బాస్ కదా, దాన్ని పెట్టుకొని నవ్వుకుంటా చూసుకుంటాంట. ఏమొస్తుంది అది చూడడం ద్వారా? ఏమన్నా ఆ హీరోని కుటుంబానికి 10 లక్షలో 5 లక్షలో ఇచ్చి అమ్మ కొన్ని సంవత్సరాలు భత్యం వేసుకొని నా పేరు చెప్పుకొని మీరు భోంచేయండి అమ్మా అంటాడా? మీ బిడ్డలు ఎక్కువ ఫీజులు కడతారా? నీ ఆర్థిక సమస్యలన్నీ తీరుస్తాడా? తీర్చడు కదా. కాలక్షేపం చేస్తుంటారు టీవీల దగ్గర. ఏదన్నా సందర్భంలో బిడ్డలకు బాగలేనప్పుడు దొమ్మలు కొట్టుకుంటా పోతారు హాస్పిటల్లో, అక్కడ జాగారం చేస్తారు బాగా. మళ్ళీ ఇంటికి వచ్చినాక హాస్పిటల్లో దోమలు ఇంటింతలా ఉండవు, అట్టిట్ట కొట్టినాయని మళ్ళీ దానికి ఒక చాటభారతం చెప్పుకుంటారు. అనారోగ్యం నీ కుటుంబాన్ని దరిచేరక ముందు, నీ కుటుంబంలో సమస్యలు రాకముందు, నీ భర్త యొక్క ఆరోగ్య విషయమందు, నీ విశ్వాస జీవితం పాడైపోక ముందుగానే దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు మొరపెడితే దేవుడు భద్రత ఇవ్వడా? కాపుదల ఇవ్వడా? అలనాడు ఎస్తేరమ్మ అదే పని చేసింది. నాశనం వాకిటి ముందుకు వచ్చింది. సమాజాన్ని అంతటినీ, తన జనాంగాన్ని అంతటినీ పతనం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆమె తన ప్రాణాన్ని తెగించి దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసినాడండి. వాళ్ళనాడు చేసిన కార్యాలే మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవా నా కోసం నువ్వు ప్రాణం పెట్టినావు కదయ్యా, ఇదిగో ఒక 2 గంటలు నీ సన్నిధానంలో నేను మోకరించి నన్ను నేను నలగొట్టుకుంటాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, నా కోసం గొప్ప త్యాగం చేశావు, నీ ప్రాణాన్ని ఇచ్చావు, నేనేమి నీకు ఇవ్వగలను తండ్రి, ఇదిగో నీవిచ్చిన సమయంనే నీ సన్నిధానంలోనే నేను గడుపుతున్నాను, నా పాప హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను సరిచేయని ఆయన సన్నిధానంలో మొరపెట్టే వాళ్ళు లేరండి. ఎంతసేపు ఫోన్లకు, టీవీలకు, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవడానికి, దావనపోయే వాళ్ళ యొక్క డ్రెస్సుల గురించి మాట్లాడుకోవడానికి, పలానేమో జీవితం ఇలాంటిది, వాళ్ళను నువ్వు ఏలు పెట్టి ఇలా చూపించి మాట్లాడుతున్నప్పుడు ఈ 4,000 నీకు చూపించడం లేదా? నీ జీవితం ఎలా ఉందో చూసుకో అని నిన్ను హెచ్చరించడం లేదా? నీ వేలు నీ వైపు తిప్పక ముందే నీ వ్రేలన్నీ ముడుచుకొని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలను నింపేవాడుగా ఉన్నాడు. మొదటిగా గర్భఫలంలో ఉన్న బిడ్డల కొరకు రిబెకమ్మ ప్రార్థించింది. రెండవదిగా చూసినట్లయితేనా తన జనాంగం నాశనం కాకోకుండా ఉండడానికి సమాజంగా కూడుకొని నా కోసం ప్రార్థించండి అని ఎస్తేరమ్మ ప్రార్థించింది. చివరిగా మనం చూసినట్లయితేనా లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకున్నట్లయితేనా మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆ స్త్రీ? అన్న ఆషేరు గోత్రికురాలు, విధవరాలు. ఎన్ని సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంది? మనం చదువున్నాం కదా, అన్ని సంవత్సరాలు 84 సంవత్సరంలో విధవరాలై ఉండి భర్తను కోల్పోయింది. ఆశ్రయం అంటూ ఏమీ లేదు. ఆమెకు బిడ్డలు కూడా లేరనుకుంటాం, లేఖనాలు ఎక్కడ తెలియచేయలేదు. ఆమె ఏం చేస్తుంది? విధవరాలై ఉండి దేవుని సన్నిధానంలో అంటే దేవాలయంలో నిత్య
నిత్యము ఉపవాస ప్రార్థనలతో దేవునికి మొరపెడుతూ ఉందండి. తన కోసం కాదు, తన కుటుంబాల వారి కోసం కాదు, జనుల కొరకు. నేటి కాలంలో ఉన్నారా భర్తను కోల్పోయిన వారు, దీన స్థితిలో ఉన్నవారు? కొందరు ఉంటారండి, నా ఆధారం నీవే తండ్రి, నాకెవరూ లేరని దేవుని సన్నిధానాన్ని విడువక కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కొందరైతే ముసలమ్మ ముచ్చట్లు తిన్నా ఆ ఇంటికి కొంచెంసేపు, ఈ ఇంటికి కొంచెంసేపు, ఆ అత్త దగ్గరికి కొంచెంసేపు, వీళ్ళ అత్త దగ్గరికి కొంచెంసేపు కూర్చొని పోనీ దేవుని మాటలు ఏమన్నా మాట్లాడతారా? కాదండి, పనికి రాని మాటలు మాట్లాడుకుంటూ వృధాగా కాలాన్ని వ్యర్థం చేసుకుంటుంటారు. నీ కుటుంబము బాగలేదు, భర్తను కోల్పోయినావు, దేవా సృష్టికర్తమైన తండ్రివి నీవే, నిన్ను సృజించిన సృష్టికర్త నీకు భర్తే ఉన్నాడని నువ్వు లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నువ్వు నా పక్షాన ఉండి కార్యం చేయనైనా, నాకు ఏ రీతిగా ఈ సమాజంలో నడుచుకోవాలో నాకు తెలీదు, జ్ఞానమే తండ్రి అని నీ కోసం నువ్వు కొంచెం ప్రార్థించినా, ఇదిగో సంఘంలో ఉన్న సేవకుల నిమిత్తమై, సంఘంలో ఉన్న విశ్వాసుల నిమిత్తమై, ప్రపంచవ్యాప్తంగా అందరు దైవజనులు నీకు తెలియకపోవచ్చు, వాళ్ళ పేర్లు నీకు తెలియకపోవచ్చు, కానీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకుల నిమిత్తమై నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థించుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించరా? అన్న అదే పని చేస్తుందండి. దేవాలయంలో ఉండి అక్కడే ఉండి దేవునికి మొరపెడుతుంది ఇశ్రాయేలు జనాంగం కొరకు. అక్కడికి వస్తున్న వారికి దేవుని మాటలు తెలియజేస్తుంది. దేవుని నమ్ముకొనండి, ఆ ప్రభు యొక్క పాదాలు పట్టుకొనండి, ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు మేలు చేస్తాడని దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు అక్కడికి వస్తున్న జనులకు ఆమె తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడైనా కానీ సమయం వ్యర్థమైపోయిందేమో సరిచేసుకొని దేవుని పాదాలు పట్టుకున్నట్లయితేనా, అలనాడు అనేకులను పోషించిన దేవుడు ఈనాడు నీ కుటుంబాన్ని పోషించడం, నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును అని సెలవిచ్చిన రీతిగా ఒక్క క్షణం దేవుని సన్నిధానంలో మోకరించినట్లయితే నా కృప వెంబడి దీవెనలతో మనల్ని, మన కుటుంబాలని దేవుడు నిండాలుగా దీవించేవాడుగా అన్నాడు. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి మీ శ్రేష్టమైన మాటలను మేము ధ్యానించి ఉండగా తండ్రి, మీ కృపలో దయతో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఎందరైతే తండ్రి ప్రార్థించడానికి సమయం ఉన్నా మీ సన్నిధానంలో ప్రార్థించలేని స్థితిలో ఉన్నారో తండ్రి, వారి యొక్క బంధకాలన్నింటినీ తెంచివేసి తండ్రి, వారి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి తండ్రి మీ సన్నిధానానికి వచ్చి మొరపెట్టుకుని తండ్రి ప్రార్థించి తండ్రి మేలుని పొందుకొనుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం నాయన. మరి కొంతమంది తండ్రి మీ సన్నిధానంలో, మీ సన్నిధానాన్ని విడవక నిత్యం రేయింబవళ్ళు తండ్రి మీకు మొరపెడుచున్నారు తండ్రి. వారి మొరను ఆలకించి సమాధానంతో తండ్రి మీ బిడ్డల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాల కింద భద్రపరిచి మీ మేలులతో తృప్తిపరచండి నైనా. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకి తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నా. ధైర్యం చేయని వారిని ధైర్యపరచండి, బలహీనులను బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించి మీ మేలులతో తృప్తిపరచమని అడుగుతూ, వినిన మాటలు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామంను హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.